ఎంబారసింగ్గా అనిపించింది అంటే ఆయన ఏం చెప్తున్నారు అని చెప్పి నేను ఫినిష్ ఉంటే. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దట్ తెలుగు గర్ల్ అక్క ద ట్రూత్ గైడ్. లాస్ట్ ఎపిసోడ్ చాలా సీరియస్గా మాట్లాడాను కాబట్టి దిస్ ఎపిసోడ్ ఐ యాక్చువల్లీ వాంట్ టు బ్రింగ్ ద వర్షన్ ఆఫ్ మీ అనమాట. నాకు తెలిసి మన లైఫ్లో అందరికీ ఒక ఎంబారసింగ్ మూమెంట్ ఖచ్చితంగా ఉంటుంది. చాలా కాన్ఫిడెంట్గా మీరు ఒక లొకేషన్కి వెళ్ళాలి. యూ వాక్డ్ ఇన్ టు దట్ లొకేషన్ అండ్ యూ వెంట్ ఇన్ సైడ్ దిస్ లిఫ్ట్. సడన్లీ ఇట్ టర్న్ ఇన్ టు అ హారర్ మూవీ. అలాంటి ఒక సిచ్యువేషన్ నా ఫస్ట్ ఎవర్ క్లయింట్ ఆన్బోర్డింగ్ మీటింగ్ అప్పుడు జరిగింది. సో ఐ థాట్ లైక్ వై నాట్ నేనే నవ్వుకోవాలా, వై నాట్ యూ గైస్ అని చెప్పి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు నేను ఏ జాబ్ రోల్ గురించి అయితే మాట్లాడుతున్నానో, హియర్ ఐఎమ్ అ బిజినెస్ స్ట్రాటజిస్ట్ కమ్ మార్కెటింగ్ డైరెక్టర్ అనమాట. ఐ వాజ్ అ న్యూ జాయినీ టు దర్ ఫర్మ్. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్లయింట్ అండ్ ఇట్స్ వెరీ కార్పొరేట్ అనమాట. సీన్ ఏంటంటే ఐ డిడ్ంట్ హ్యావ్ అ డైరెక్ట్ కాన్వర్సేషన్ విత్ దిస్ క్లయింట్. మా ఫౌండర్ షీ కాల్ మీ సేయింగ్ కి సో అండ్ సో క్లయింట్ యూ హ్యావ్ టు గో సో అండ్ సో టైమ్ అండ్ హ్యావ్ దిస్ కాన్వర్సేషన్. ఐ కాల్ ద క్లయింట్ సేయింగ్ కి లైక్ ఐ విల్ కమ్ టుమారో టు ద పర్టిక్యులర్ లొకేషన్ అండ్ ఇలా బిజినెస్ గురించి మాట్లాడదాము. దిస్ వాస్ అ ప్రాపర్ బిజినెస్ కన్సల్టేషన్. నెక్స్ట్ మార్నింగ్ నేను క్లయింట్ కాల్ చేస్తే, సార్ పలానా టైంకి వస్తున్నాను, కెన్ యూ ప్లీజ్ షేర్ మీ ద లొకేషన్. అండ్ ఆయన ఏదో చెప్పడానికి ట్రై చేశారు, బట్ ఐ వాస్ లైక్ 10 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో ఉన్నాను, నాకు తెలియదే ఉంటుంది అనుకుంటే. ఐ వాస్ లైక్ ఓకే సార్, ఐ నో ద లొకేషన్, యూ డోంట్ వరీ, నేను వచ్చేస్తానని చెప్తే ఈ వాస్ లైక్ ఓకే ఫైన్, దెన్ యూ కమ్ డౌన్, ఐఎమ్ వెయిటింగ్ అని. సో సగం దారిలోకి వెళ్ళిన తర్వాత ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఐ నో ద లొకేషన్ గూగుల్ మ్యాప్స్లో ఇంకొకటి చూపిస్తుంది. మీకు తెలిసిందే కదా గూగుల్ మ్యాప్స్ ఎంత పక్కడ్బందీగా ఉంటుందని చెప్పి. సో ఇట్ ఈస్ షోయింగ్ లైక్ కొంచెం ఒక 1/2 కిలోమీటర్ వేరియేషన్లో లొకేషన్ చూపిస్తుంది. ఐ కాల్ ద క్లయింట్ ఆస్కింగ్ కి ఈస్ దిస్ ద లొకేషన్, ఈస్ దిస్ ద ప్లేస్ అండ్ హీ వాస్ లైక్ దిస్ ఇస్ ద లొకేషన్ అండ్ దిస్ ఇస్ ద ప్లేస్. అండ్ అప్పుడు కూడా ఆయన ఏదో చెప్పడానికి ట్రై చేశారు. మనము హైదరాబాద్కి హీరోయిన్ లాగా పెద్ద లేదండి, ఐ అండర్స్టాండ్, ఐ గెట్ ఇట్, నేను వచ్చేస్తానని చెప్పి. బట్ లెట్ మీ టెల్ యూ, ఐ వాజ్ వే మోర్ ఎక్సైటెడ్ బికాజ్ ఇది ఒక స్టార్ట్అప్ ఫర్మ్ అండ్ నేను చాలా కాలం తర్వాత ఐ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ మీ వర్కింగ్ యాజ్ అ బిజినెస్ స్ట్రాటజిస్ట్ ఇది నాకు కొంచెం పెద్ద ఆపర్చునిటీ లాంటిది. నేను కొంచెం ఆ వైబ్లో ఉన్నాను, ఆ ఎక్సైట్మెంట్లో ఉన్నాను. ఇంకా వాటి ముందు నాకు ఇంకా అసలు ఏం కనిపించట్లేదు. సో నేను అదే ఎక్సైట్మెంట్లో ఆయనతో మాట్లాడిపోయాను. లొకేషన్ సా దిస్ దాని పేరు ఏంటబ్బా, బంజారా ప్లాజా కాంప్లెక్స్. అయితే ఆ పర్టిక్యులర్ ప్లేస్కి ఏంటంటే ఆ ప్లాజా మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే మీకు ఐడియా ఉంటుంది. క్యూ మార్ట్, నైకా ఇవన్నీ ఉంటాయి అక్కడ. సమ్ రీబాక్ షోరూమ్ 4th ఫ్లోర్లో లొకేషన్ క్లయింట్. అయితే దిస్ విల్ హ్యావ్ 2 ఎంట్రన్సెస్ అనమాట, ఇటు ఒక సైడ్ ఎంట్రన్స్. నేను ఈ పర్టిక్యులర్ ప్లేస్కి రావడము ఇది నా ఫస్ట్ టైం. లొకేషన్కి వెళ్ళాను. లొకేషన్కి వెళ్ళిన తర్వాత క్లయింట్ కాల్ మీ సేయింగ్ ఐ యూ అట్ ద లొకేషన్. ఎస్ ఐ సెడ్ ఐఎమ్ అట్ ద లొకేషన్ అండి, ఐఎమ్ కమింగ్ డౌన్. అప్పుడు కూడా ఆయన ఏదో చెప్పడానికి ట్రై చేశారు. బట్ ఐ వాస్ లైక్ వచ్చానండి, జస్ట్ గివ్ మీ 2 minutes, నేను ఐఎమ్ పేయింగ్ ద క్యాబ్ అండ్ ఐల్ పే అండ్ ఐల్ కమ్ అప్ స్టేజ్. ఐ సెడ్ లైక్ ఓకే సరే, మీకు అడ్రస్ తెలుసు కదా. ముందుసారి మాట్లాడినప్పుడు కూడా హీ రీకన్ఫర్మ్ దట్ అడ్రస్ తెలుసు కదా. ఐ వాస్ లైక్ తెలుసు అండి, ఐఎమ్ డామ్ షూర్, నాకు అడ్రస్ బాగా తెలుసు. నేను అక్కడికి వెళ్ళాను. లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఐ గాట్ డౌన్, ఐ సా దిస్ ఎంట్రన్స్ వేర్ దర్ ఇస్ దిస్ లిఫ్ట్ అనమాట వెళ్ళడానికి 4th ఫ్లోర్కి. ఇలా పైకెత్తి చూస్తే అక్కడ సైడ్ బోర్డు ఉంది, అంటే దిస్ ఇస్ ద సైడ్ దట్ ఐ హ్యావ్ టు గో అండ్ దట్ బోర్డ్ ఇస్ టు దట్ అదర్ సైడ్. చూసా ఓకే ఇదే బిల్డింగ్లో అని చెప్పి. అండ్ ఐ వాజ్ ఎంటరింగ్ ద లిఫ్ట్ బటన్ నొక్కి లిఫ్ట్ వస్తుందని ఇలా నుంచున్నాను. దెర్ వాజ్ దిస్ వన్ గై హూ ఈస్ వాచింగ్ మీ వెరీ వియర్డ్లీ. తెలిసి వెళ్తుందా తెలియకెళ్తుందా ఏందిమా అని చెప్పి ఆయన ఇట్లా చూస్తున్నారు. నేను ఏందినా ఇంత విడ్డూరంగా చూస్తున్నాడు, పిచ్చా ఏమనికి పని పట్ట లేదా ఇలా చూస్తున్నాడు అనుకున్నాం. ఇంత బాగానే ఉంది. నేను లిఫ్ట్లోకి ఎంటర్ అయ్యాను చాలా కాన్ఫిడెంట్గా. కొంచెం సర్దుకుంటాం కదా క్లయింట్ దగ్గరికి వెళ్తున్నాము అండ్ మై వర్క్ ఆఫ్టర్ సో లాంగ్ అండ్ ఐ వాస్ లైక్ కొంచెం వైబ్ ఉండింది. లిఫ్ట్లోకి వెళ్ళాను, 4th ఫ్లోర్ ప్రెస్ చేశాను, డోర్లు ఇలా తెరుచుకున్నాయి. మైండ్ బ్లాస్ట్, మామూలు బ్లాస్ట్ కూడా కాదు. ఎదురుగుంటా వాజ్ బ్రిక్ వాల్, సిమెంట్ అంతా పెట్టి ఇటుకలు పెట్టేస్తుంది. లిఫ్ట్ చూస్తే ఆగిపోయింది, అంటే కరెంటు పోవడం కాదు, ఆగిపోయింది అలా 4th ఫ్లోర్లో లిఫ్ట్. ఈ బటన్ ప్రెస్ చేస్తున్నాను, క్లోజ్ అవ్వట్లేదు, ఎట్టకేళ్ళకి అది క్లోజ్ అయింది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని సరే ఈ ఫ్లోర్ కాదేమోలే 3rd ఫ్లోర్ అయి ఉంటుందని చెప్పి నేను 3rd ఫ్లోర్ కొట్టాను. 3rd ఫ్లోర్ కొట్టి 3rd ఫ్లోర్ లిఫ్ట్ ఇలా ఓపెన్ అయింది అంతే.
ఇక్కడ ఉండాల్సిన గుండెకాయ డైరెక్ట్ గా అరికాల్లోకి వెళ్ళిపోయి ఓపెన్ చేయగానే సామాన్లు ఐ మీన్ ఫర్నిచర్ వాస్ లైక్ స్కాటర్డ్ దేర్ ఎవ్రీథింగ్ వాస్ స్కాటర్డ్ లైక్ దట్. అండ్ దానికి తోడు పాత బూత్ బంగ్లాలోకి వెళ్తే లిటరలీ ఎలా ఉంటుందో అదే ఫీలింగ్ అనమాట. ఆ గుండెలో దడ. సరే ఒకసారి ఫోన్ చేద్దాం కదా అని ఫోన్ చూస్తే సిగ్నల్ లేదు. ఇంకా చూడాలి అమ్మా నవ్వుతున్నాను కానీ ఆ టైంలో అసలు గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. దట్ వాజ్ స్కేరింగ్, వెరీ స్కేరింగ్. దాన్ని తలుచుకుంటే నా వల్ల కావట్లేదురా తండ్రి. తలుచుకోక పడుకో. నొక్కితే అగైన్ క్లోజ్డ్. అండ్ ఈసారి ఇదేమైంది లిఫ్ట్ సరే నేను ఎక్కడ ఆగకూడదు అని చెప్పి డైరెక్ట్ గ్రౌండ్ నొక్కితే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి సప్పని ఆగి ఇలా డోర్ ఓపెన్ అయిపోయింది. అది అట్లీస్ట్ పైన చూసిన రెండాట్ల కన్నా సమ్వేర్ బెటర్. లైక్ ఇలా ఓపెన్ చేయగానే ఇట్ వాస్ అ వెరీ ఎంప్టీ బిల్డింగ్. ఏం ఫర్నిచర్ ఏం లేదు, అంతా ఇట్స్ లైక్ కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ లాగా ఉంది. సీన్ ఎక్కడ సితారంటే ఆ లిఫ్ట్ ఇలా క్లోజ్ అవుతున్న టైంలో సమ్ ఏదో సౌండ్ లాగా వచ్చింది. నా గుండె జారి గల్లంతా ఎంత ఎక్సైట్మెంట్ ఎంత వైబ్తో వచ్చినానో మొత్తం ఎగిరిపోయింది. నేను ఫుల్ పర్ఫ్యూమ్ కొట్టుకొని మంచిగా రెడీ అయ్యాను. ఫస్ట్ క్లయింట్ మీటింగ్ కదా, మంచి ఇట్లా బ్లేజర్ వేసుకొని ఆ వైబ్లో మంచిగా రెడీ అయితే మొత్తం స్వెట్ బట్టి చెమటలు కారి షేక్ ఇమామ్ అయిపోయినా. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఊపిరి పీల్చుకున్నాను. ఎవరైతే నేను పైకి వెళ్తున్నప్పుడు నుంచి ఉన్నారు దట్ సేమ్ పర్సన్ వాజ్ స్టాండింగ్ దేర్ అండ్ వాస్ లైక్ బాగా తీరిందని అమ్మ బాబోయ్. దాట్ ఎక్స్పీరియన్స్ వాజ్ అల్టిమేట్ ఎక్స్ట్రాడినరీ. కిందకు వచ్చాను అండ్ కొంచెం రిలాక్స్ అయినాను. ఐ హ్యాడ్ అ సిప్ ఆఫ్ వాటర్, కొంచెం బ్రీతింగ్ తీసుకొని ఐ కాల్ ద క్లయింట్ అండ్ ఐ సెడ్ సార్ ఐఎమ్ ఇట్ సైడ్ లిఫ్ట్లో ఉన్నానండి, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ద అదర్ లిఫ్ట్ విచ్ యూ సెడ్. హీ గైడెడ్ మీ టు ద లిఫ్ట్ అండ్ ఓవర్ ద పైకి వెళ్ళిన తర్వాత వెన్ ఐ స్పోక్ టు హిమ్ హీ వాస్ లైక్ ఏం జరిగింది అంటే ఐ టోల్డ్ ఎవ్రీథింగ్. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ అండ్ ఐ వాస్ సో స్కేర్డ్ అండ్ he burst out laughing and he said, "This is what I've been trying to tell you since a very long time" అని చెప్పి. ఎంత ఎంబారసింగ్గా అనిపించిందంటే ఇంకా నేను ముఖం ఏడబెట్టుకోవాలో కూడా నాకు అర్థం కాలేదు లిటరల్లీ. ఇంకా ఆ క్లయింట్ కాల్ అవుతున్నంతసేపు కూడా ఐ వాస్ లైక్ ఎంబారస్డ్ డీప్ డౌన్, బట్ తప్పదు, ఐ హ్యావ్ టు డూ మై వర్క్ ఎండ్ ఆఫ్ ద డే. సో దట్ ఈస్ హౌ ఐ నియర్లీ గాట్ పొజెస్డ్ ఇన్ అ హాంటెడ్ బిల్డింగ్ అనమాట. దట్ టు వర్స్ట్ కేస్ సినారియో ట్రయింగ్ టు ఇంప్రెస్ ఎ క్లయింట్ సేయింగ్ కి నాకు ఈ లొకేషన్ తెలుసు, నేను ఇంతకాలం నుంచి ఉన్నాను, నేను వచ్చేస్తాను అని చెప్పడానికి. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే డు నాట్ ఇంటరప్ట్ పీపుల్ వైల్ దే ఆర్ స్పీకింగ్. పాయింట్ నెంబర్ 2, నెవర్ ఇగ్నోర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అనమాట. పర్టికులర్గా వాళ్ళు కొంచెం సస్పీషియస్గా ఏంటి వీళ్ళు అన్నట్టు చూస్తున్నారు అనుకోండి, ఒకసారి వాళ్ళని అడగండి ఏంది భయ్యా లిఫ్ట్ ఏమన్నా పని చేయట్లేదా, లేకపోతే బిల్డింగ్లో ఏమన్నా వర్క్ జరుగుతుందా ఏంటి కథ అని చెప్పి అడగండి. అదర్వైజ్ అగైన్ యుల్ గో త్రూ ద సేమ్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ హ్యావ్ గాన్ త్రూ. ఐ మీన్ ఆల్వేస్ డబుల్ చెక్ ద లిఫ్ట్ యు ఆర్ ఎంటరింగ్ అనమాట. అదర్వైజ్ you'll end up like me. మీ లైఫ్లో కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ డెఫినెట్గా అయ్యే ఉంటాయి కదా. ఒకవేళ అయితే కనుక డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి. Let's laugh at our pain together. That is the least that we can do. Like, share and subscribe because I survived to tell this story with you guys.